హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏజ్ 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అర్హత 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. 100% 15 రోజుల్లో ఉద్యోగంలో చేరే అవకాశం అయితే ఉంది. డైరెక్ట్ సర్టిఫికెట్లు చూసి ఉద్యోగము. ఈ నోటిఫికేషను అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఐసిఏఆర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రీసెంట్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో మీకు వీరైతే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. తర్వాత బయోడేటా కూడా మీకు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ కోసం మీకు ఇక్కడైతే నెంబర్కి అయితే ఖాళీ అయితే వదిలేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీ పూర్తి పేరు రాయాలి, ఫాదర్ పేరు రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ రాయవలసి ఉంటుంది. కేటగిరీ అన్రిజర్వ్డా, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. మరియు ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు అంటించవలసి ఉంటుంది. తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ రాయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ రాయండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, మీ పోస్టల్ అడ్రస్ ఇక్కడ పూర్తిగా అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10th క్లాస్ ఉంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, ఐటీఐ ఉంటే ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ అవసరం లేదు. మనకి ఓన్లీ ఇంటర్మీడియట్ దాకా ఉంది కాబట్టి ఉంటే మీకు ఎవరెవరికి ఉంటే పిహెచ్డి ఉన్న పిహెచ్డి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు, తర్వాత నిట్టు ఉంటే మీకు అయితే రాయండి, అప్లై ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి, డేట్ ఇక్కడ రాసి మీకు దీంతో బలంగా సర్టిఫికేట్లు తీసుకుని మీకు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేషనల్ మిషన్ మోడ్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డిజిటబుల్ ప్రోటీన్ కాంటాక్ట్ అండ్ క్వాలిటీ ఇన్ రైస్ కోసం మీకు ప్రాజెక్ట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగము. టోటల్ మనకి రెవెన్యూ మనకి జీతం అయితే 18,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 10th క్లాసు ప్లస్ 2 years వొకేషనల్ అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది లేకపోతే మనకి 10th క్లాసు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఫీల్డ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు 10th క్లాసు ఐటీకి ఏ ఫీల్డ్ అని ఇవ్వలేదు, ఎవరైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఉంటే మీకు ప్రిఫరెన్స్ దొరుకుతుంది, లేకపోయినా కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ లేఅవుట్ కోసం ఫీల్డ్ ప్రిపరేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ అట్ ఫార్మ్ అసిస్టెంట్ ఇన్ ల్యాబొరేటరీ వర్క్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. ఇది డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి జనవరి 2026 వరకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఎక్స్టెన్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి 12/1/2026 10:30 మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఐసిఏఆర్ సిఆర్ఆర్ఐ కటక్లో మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మీకు కటక్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు అయితే మీరు ఉన్నవారు తీసుకెళ్ళవచ్చు. మీకు బయోడేటా ఫామ్ తోటి మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని మీరు బయోడేటాతో ఫలంగా వీకి వెళ్ళవలసి ఉంటుంది. వీరు ఎటువంటి టీఏలు డిఏలు అయితే ఇవ్వరనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది.
మనకి ఇది 10:30 కల్లా మీరు అక్కడ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు ఒక 15 రోజులు మీకు జాబ్ అయితే కంపల్సరీ మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి ఒడిస్సా, కటక్‌కి దగ్గరగా ఉన్నవారు అయితే ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నవారో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో, ఖాళీగా ఉన్నారో, మాకు ఏదైనా ఉద్యోగం ఉంటే పర్లేదు అనేసి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడుతుంది. దీంట్లోంచే మనకి రెగ్యులైజ్డ్ అంటే పర్మనెంట్ జాబ్స్ కూడా నోటిఫికేషన్ వస్తది. అప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ కింద మీకు ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ లింకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో ఉంటుంది. లేకపోతే మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు ఈ లింక్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ జాబ్ కోసము ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.